క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన బోధనను ధ్యానిస్తున్న క్రమంలో నేటి దినమునకై ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యములను మన ఆత్మీయతకు బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష అయ్యుంటున్నది. ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఈ దినమున ఆత్మదేవుడు మాట్లాడుతున్న సత్యము ఏమిటంటే, సంఘాలలో దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు ఆయన కోరుకునే యోగ్యత ఏమిటంటే, ఆత్మీయ అంధత్వము ఉండకూడదు. ఆత్మీయ అంధత్వము అనగా ఆత్మీయ వృద్ధితనం. యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించిన జనాంగానికి ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యమే కాకుండా ఆత్మ జ్ఞానాన్ని కూడా ఆయన ప్రత్యేకించి ఇచ్చారు. అది ఏ ఇతర మత గ్రంథాలు ఆ యొక్క భక్తులకి ఇవ్వలేదు. ఈ రక్షణకు కారకుడైన దేవుడు విశ్వాసులకి ఏమిచ్చారంటే ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చారు, ఆత్మీయ అంధత్వాన్ని త్రోలివేశారు. మహాదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న కొన్ని మాటల్ని, where does we do have our spiritual wisdom? మనకి ఏ ప్రాంతంలో ఆత్మ జ్ఞానం ఉన్నదో, ఏ ప్రాంతంలో ఆత్మ జ్ఞానం లేదో ఒకసారి మనం కూలంకషంగా ప్రశ్నించుకుందాం. మహాదేవుడు ఆయనతో ఉన్న ఆయన శిష్యుల్ని చూశారు, వారిలోనే ఆత్మీయ అంధత్వాన్ని గమనించారు. జాగ్రత్తగా వినాలి. అనగా ఆ స్థితిలోనికి వెళ్ళటానికి పాపులము, కొరగాని వారము, దేవునికి ఇష్టలుగా లేని వారము ఆయన ఏం చేశారంటే వీటన్నిటిని కొట్టివేసి ఎన్నిక చేయబడిన వారము, ఆయనకు ఇష్టలైన వారము, ఆయన లెక్కించదగిన జనాంగముగా చేసుకున్న వారుగా ఉన్న గుంపులో ఉన్న మనల్ని ఆయన కోరుకుంటున్న స్థితి ఏమిటంటే, we should have to rise to the extent. మీరు ఆ స్థితికి ఎదగాలి, ఆ స్థితిలోనికి మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం అందరం వాక్యం వింటున్నాం. వాక్యము వింటున్న సందర్భంలోని ఆత్మదేవుడు మనతో ఉన్న స్థితిని తెలియచేసి ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఆత్మ జ్ఞానాన్ని దయచేసి పరమనున్న మహిమాన్వితమైన స్థితిని చూపిస్తారు. అది ఆత్మ జ్ఞానం. ఆ స్థితిలోనికి మనము ఎదుగుతున్నామా లేదా అని ఈ దినమున చదవబడిన ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఆయనతో ఉన్న శిష్యులే వారు అంటున్నారు,
ఆ మహాదేవుని ప్రతినిత్యం ఆయనతో 3.5 సంవత్సరాల కాలం ఉన్నారు. ఆ మహాదేవుడు వస్తుంటే వారు ఏ రీతిగా ఆలోచిస్తున్నారు? 49వ వచనం ఒకసారి చదవండి. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, ఆయనను నడుచుట చూశారట. అక్కడ భూత యేసయ్యను నడుచుట చూశారు. వారు ఎప్పుడు చూసే వ్యక్తి అయినా, ఎప్పుడు వారితో ఉండే ఆయన చూచి వారి మైండ్స్ లో ఏమని తలంపు వచ్చిందిట? భూతమని తలంచి. అంటే తలంచి అనే తెలుగు మాటల అర్థం ఏంటంటే డిసైడెడ్. ఆయన్ని చూశారు, భూతం అన్నారు ఆయన. ఇప్పుడు దేవునిలో ఉన్న ఆత్మీయ స్థితిని రెండో విధంగా కూడా అపవాది మీకు చూపిస్తాడు. జాగ్రత్తగా వినాలి. ఆ మాటలో సత్యం ఏంటంటే, రెండవ భాగం ఏమిటంటే, సాతానుడు కూడా ఆల్ మైటీ అంటే దేవుడు, మైటీ అంటే సాతానుడు. జాగ్రత్తగా వినండి. ఈయనేమో ఆల్ మైటీ, సాతానుడేమో మైటీ. కాబట్టి కొంతవరకు వెళ్తాడు సాతానుడు, ఆ స్థితికి వెళ్ళలేడు. ఆ మైటీ కూడా ఆయనకున్నటువంటి ఆత్మీయ స్థితిని చూపిస్తాడు. చూయించి నేనే దేవుణ్ణి అన్నట్లుగా ఈవేళ సంఘాల్లో ఇది వచ్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేనే అనిపించే స్థితిని తీసుకొచ్చాడు. సంఘాలన్నీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. దేవుని అగ్నితో కాల్చబడితే ఆ సంఘాలు ఎలాగుంటాయి? విభేదాలు ఉండవు, కలుషితాలు ఉండవు, కల్మషాలు ఉండవు, లోకరీతిగా ఉన్న జ్ఞానం ఉండదు. పరమనున్నటువంటి జ్ఞానముతోనే వారి యొక్క మందిరములు కాల్చబడతాయి. ఇప్పుడు ఈ శిష్యులు కూడా ఆయనను చూచి ఏమంటున్నారంటే, భూతమని తలంచి కేకలు వేసిరి. భూతమైతేనే భయం, దేవుడైతేనేమో భయమే లేదు. ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం అదే సంఘాల్లో. సింపుల్ లాజిక్. అదే భూతమని భయపడే మనుషుల్లాగా దేవుడు అంటే భయపడితే మందిరాలన్నీ ఇట్లా ఉంటాయి. దేవునికి ఒకసారి స్తోత్రాలు, హల్లెలూయా. ఆ స్థితుల నుంచి మనం బయటకు రాబని దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక పర్యాయం చూడండి, మహాదేవుడు భక్తుని ద్వారా మనందరికీ మన మైండ్ సెట్ అందరినీ చూసి దాంట్లో నుంచి మీరు జస్ట్ కమ్అట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అని చెప్తున్నాడు. ఆ స్థితి నుంచి మీరు బయటకు రావాలి అంటున్నాడు. యెషయా భక్తుడు రాశాడు ఒక అద్భుతమైన మాటని. 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు శక్తివంతమైన ఆత్మతో కూడిన మాటని మనకు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క మైండ్ సెట్ ని మన యొక్క మైండ్ సెట్ తో పోల్స్తూ ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది లేదని ఎవరనంటే దేవుడు అబద్ధికుడే కదండి. ఇది మన దగ్గర లేదు అని అంటే దేవుడు అబద్ధికుడే కదా. Let us see how God is speaking with us. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. 29:30 కదా. 29:10 కరెక్టే రాదు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు.
ఉన్నాడు. ఆ మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఆ దీనంతటిని కూర్చున్న ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. ఆ ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి ఉమ్, అక్షరము తెలిసిన వానికి వారిని అప్పగించును. ఉమ్, అతడు అది నా వలన కాదు, అది గూఢార్థంగా ఉన్నదని చెప్పును. చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి ఉమ్, అక్షరము తెలియని వానికి దానిని అప్పగించును. ఉమ్. అతడు అక్షరములు నాకు తెలియవనును. ఇప్పుడు దేవుడు మనుష్యుల యొక్క ఆత్మీయ స్థితిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనందరం కూడా చేసేది ఇదే. అబ్బో అది గ్రంథం నాకు తెలియదు, నేను చదవటం నాకు ఇష్టం లేదు, ఆ గ్రంథంలో మాటలు నాకు అర్థం కావట్లేదు. గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇప్పుడు దాంట్లో నుంచి మనం బయటకు రామని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆ గాఢ నిద్రాత్మలో నుంచి మనము బయటకు రమ్మంటానికే ఆయన శిలువ మీద మరణించాడు. కారణం ఏంటంటే అపవాది మనలను అలా బంధించి దేవునికి దూరస్తులను చేస్తాడు. అక్షరాల గురించి రాశాడే ఇక్కడ. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి ఎంతమందికి ఇష్టం? తలల కింద దిండు కంటే ఎక్కువగా ఉంటుంది. అక్కడ దిండు దగ్గర పెట్టుకుంటారు, దిండు మీద దిండు కంటే తల దిండు అయిపోతుంది. కానీ అక్షరాలను చదవటానికి, అక్షరంలో ఉన్న జ్ఞానాన్ని పొందటానికి, దేవునితో ఆత్మ జ్ఞానం పొందనప్పుడు దాని మీద తృష్ణ ఉండదు, ఆకాంక్ష ఉండదు, ఆ రుచి ఎరగదు. కారణం ఏంటంటే 13వ వచనం చదువురా తల్లి. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. ఆ కాగా ఆ వారు నా ఎడల చూపు భయభక్తులు ఆ. మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ఇవన్నీ అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి సంఘాల్లో దేవుని యొక్క మైండ్ సెట్ ఇది. మనం ఎలా ఉన్నాం అనేది ఆయనకు తెలుసు. మనకి మన పక్కల వాళ్ళకి మన విషయాలు తెలియదేమో, కానీ ఆకాశ మహాకాశంలోనని దేవుడు మనల్ని చూస్తుంటారు. మన భావోద్రేకాలు తెలుసు, మన హృదయ రహస్యములు తెలుసని మనం గ్రహించాలి. మాట్లాడుతున్న మాట, ఈ ప్రజలు ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనుకుంటూ వస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్ ఇంగ్లీష్ మాటే, హల్లెలూయా హీబ్రూ మాట, మళ్ళీ తెలుగు రాదు. తెలుగులో మాట్లాడు కానీ ఇది హెబ్రీ భాషలోనూ ఇంగ్లీష్ భాషలో మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోటి మాటలే కానీ లోపల నుంచి హల్లెలూయా అంటే సరైన అర్థం తెలుసా అందరికి? హల్లెలూయా అనే మాటని రేపు 2వ రాకడలో మనం ఆకాశ మహాకాశంలో దేవుని స్తుతించే మాట అది. అక్కడ 2వ రాకడలో ప్రభువుతో ఉన్నప్పుడు ఈ మాటను వాడతాం. ప్రకటనలో 19 రాస్తాడు చూడండి, కింద బోటంలో ఆయన మాట్లాడిన మాటను ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. 19th chapter లో నా ఈ మాటని మహాదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి 19వ అధ్యాయం. ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. అటు తరువాత 1వ వచనం, బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. ఎక్కడ? పరలోకమందు, భూమి మీద కాదు, జాగ్రత్తగా అంటే రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఈలాగు చెప్పగా వింటిని.
ప్రభువును స్తుతించుడి. రక్షణ రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కింద చూడండి రా, స్తుతించుడి నా దగ్గర ఏముందో. స్తుతించుడు అంటే ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా అనే మాట చెబుతాడు. స్తుతించుడి అంటే దాంట్లో భావం ఏంటి? ఒక మాటతో అయిపోయిందా? ఇప్పుడు మనం చేసిన స్తుతి యాగం చేసిన వేళ విజ్ఞాపన ప్రార్థన ముందు వెనక తరువాత మధ్యలో స్తుతి యాగం చేస్తాం. అది హల్లెలూయా అంటే. ఉదయం కనపడగానే హల్లెలూయా హల్లెలూయా మాటకి అర్థం అది. తప్పు లేదు ఆ పదం చెప్పడంలో. హల్లెలూయాలో దేవునికి ఉన్న నామాలు ఏమైతే ఉన్నాయో అన్ని నామాలు స్ఫురింపజేసే మాట అంటే అది. సైన్యములకు అధిపతి యెహోవా అంటాము, అది కూడా దాంట్లోనే ఉంది. మహాదేవుడు అది కూడా దాంట్లోనే ఉంది హల్లెలూయా అని. అందుకని తెలుగులో సరైన మాట చెతిలి రాక ఆ పదాన్ని అంతే పెట్టారంట. అది హల్లెలూయా యొక్క భావం. ఆ స్తుతించే యోగ్యకరమైన స్థితిలో నుంచి మనము ఉండట్లేదు. ఎలాగొస్తున్నారట? 29 చెప్తున్నాడు. మన 13వ వచనంలో 29:13 ప్రభువును స్ట్రైట్ గా దేవుడు ఏం చెప్తాడు? ఈ ప్రజలు. ఆయన ఎంత బాధ ఉంటే మాట చెప్తాడు చూడండి. నోటి మాటలతో రావద్దు నా దగ్గరికి, నేను ఆత్మ జ్ఞానమును పొంది ఇచ్చేవాడిని. ఆ స్థితిని మీరు నోటి మాటలతో వద్దు, మీ యొక్క హృదయములతో ఆత్మలతో సిద్ధపరచబడి పరిశుద్ధంతో సిద్ధపరచబడి నా యొద్దకు రండి. లోక మనస్తత్వములు నాతో పని కాదు. నెక్స్ట్ వర్డ్ ఏమన్నాడు? 29:10 13 పెదవులతో నన్ను గణపరుచుతున్నారు. నువ్వు ఎంతసేపు అన్నా గంటలు రాత్రి అంతా నైట్ అవుట్ చేయి. పెదవులతో చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీతో ఉంటాడా? నెక్స్ట్ ఏమన్నాడు? తమ హృదయములను నాకు ఉన్నంతసేపు ఆయన దగ్గర హృదయం ఉండాలా? ఇంట్లో టైం అయిందేమో. ఆ స్టిపులేటెడ్ టైంలో నేననేది ఏంటంటే ఆ స్థితిని మర్చిపోండి. ఆ స్థితిని మర్చిపోండి. అది మనకి వద్దు. లోకరీతిగానే ఉండండి. ఆ లోకరీతిగా ఉన్నప్పుడు నాకు మీకు దూరస్తులుగా ఉంటారు. ఆయన ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మైండ్ సెట్ ని ఆయన ఫిక్స్ అయిపోవాలి, గోడ కొట్టేసేయాలి. అది ఆయన అడుగుతుంది. మామూలు ప్రవక్తలు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు ప్రవక్త రాస్తున్నాడు కదా. ఈ ప్రవక్త కూడా ఎలాంటి ఇతని గురించి చెప్పే పని లేదు. ఇతను పెదవులు కాల్చి మరీ దేవుడు తీసుకొని వచ్చాడు కెరూబులు సెరూబులు చేత. మహాదేవుని సన్నిధిలో ఉండే కెరూబులు సెరూబులు తమ యొక్క దివిటీలతో తీసుకుని వచ్చి అతనిని కాల్చి ఎవరు వెళ్ళాలంటే పరిశుద్ధపరచబడినటువంటి ప్రవక్తని ఇక్కడ మనకు పంపాడు. అతడు రాజకుటుంబం నుంచి వచ్చిన వాడు. ఈ విషయం మీకు తెలుసలేదు. ధనవంతుడు, ప్రత్యేకించబడినటువంటి స్థితులను అనుగ్రహించేవాడు, పొంది జీవించేవాడు అతను. అంటాడు దేవుడు ఆయన పిలుచుకొని, నీవు మొండి బలతో ఇశ్రాయేలీయుల ఎదుట తిరుగు అంటాడు. ఇదేం దేవుడు నాకు లేకపోతే పెట్టాడు, నేను రాజులా బతికేవాడి అన్నాడా? సిగ్గులు ప్రక్కన పెట్టాడు. ఇక్కడ దీంట్లో భావం ఏంటంటే దేవుని కొరకు నిన్ను నువ్వు చంపేసుకో. అది ఇక్కడ భావం అంతే. కానీ అందరు మనం బట్టలైనప్పుడు తిరగమని కాదు దేవుడు. యెషయా తిరిగాడు కాబట్టి నేను తిరుగుతానంటే
దేవుడు మనలను ఒక ఉదాహరణ కలగా చెప్తున్నారు. ఆ నెక్స్ట్ పదం చదువు అక్కడ 11. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మానవుల విధులను బట్టి నేర్చుకునేవి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాగా మనకి అమ్మా నాన్న వాళ్ళు స్కూల్లో డిసిప్లిన్ నేర్పుతారు, తప్పులేదు అది. కానీ దేవునికి వచ్చేటప్పుడు వేరే ప్రోగ్రామ్స్, వేరే బుక్. అది దేవుడనే ఆయన నిన్ను సృష్టించాడు, అది తెలియదు మనకి ముందు. దేవుడైన అనాది ప్రణాళికలో ఈ యొక్క లోకము సృష్టించకమునిపే నీవు మహాకాశములో ఉంటే నిన్ను తీసుకొని వచ్చి నీ తల్లి గర్భములో పెట్టాడు. ఆ క్రమం మనం తెలుసుకున్నప్పుడు ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఇస్తాం. మనం ఏదో తల్లిదండ్రుల యొక్క బలాన్ని బట్టి పుట్టారనుకుంటాం. కాదు కాదు, ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన ఒక కుటుంబాన్ని, ఒక స్త్రీని, ఒక పురుషుని ఎన్నిక చేసుకొని మనల్ని పుట్టించుకున్నారు. అంతేకాని మన అమ్మా నాన్నల బలాన్ని బట్టి పుట్టలా మనము. ఆయన కొరకు పుట్టారు. బహుమానం ఇది. మనం మన తల్లిదండ్రులకు మనం ఎవరమే బహుమానమే, కానీ వారికి స్వంతం కాదు. అది గమనించండి. ఆయనకు స్వంతం, తల్లిదండ్రులకు బహుమానం. ఆయన నా స్వాస్థ్యం అంటున్నాడు. అందుకని ఆయన్ని మనం ఇలాగ ఆరాధించాలి, పెదవులతో ఆరాధించకూడదు. ఆయన కొరకు సిద్ధపరచబడిన హృదయములను, మనస్సులను ఉంచుకోవాలి. కానీ మన ఇష్ట ప్రకారం దేవుని ఇక్కడ తమ హృదయములను ఏమన్నారా? హృదయాన్ని గురించి తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. మన హృదయాలు ఏం చేస్తామంటే దేవునికి దూరం వస్తా అంటే ఆయనకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ మహాదేవునికి మన హృదయము ఆయనతో ఉన్నదా, లేక ఆ కొద్ది సమయము కూడా ప్రక్కనే తిరుగుతుందా? అది కట్ చేసుకోండి. మీరు చాలా అద్భుతాలు మీ జీవితాల్లో చూస్తారు. నేను ఛాలెంజ్ చెప్తున్నాను. యూ కెన్ ఫైండ్ సో మెనీ. నేను కడుపు ప్రాంతం దేవుడు ఆమెతో ఉండి ప్రవచనాలను చెప్పే స్థితిలోనికి పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆవిడ ఏం చేసింది? దేవునితో అత్యంత సమీపమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంది. ఆత్మతో కూడిన స్థితి చదువు కావాలన్నాడు దేవుడు. చదువు అనేది ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగంతోనే, నాయకులతోనే నేర్పిస్తాడు. వ్యక్తులకి ఆయన ఇవ్వటం తప్పులేదు. ఇప్పుడు పాత నిబంధనలో ఆ లక్షలాది మంది నడిపించడానికి ఒక జ్ఞానవంతుడు కావాలి. చదువు లేని ఎన్నిక చేసుకోవాలి దేవుడు. సకల విద్యల యందును ప్రవీణుడైనటువంటి మోసెస్ నే ఎన్నిక చేసుకున్నాడు. వాళ్ళ అన్నయ్యని ఎన్నిక చేసుకోవాలా? వాళ్ళ అన్నయ్య గారిని ఎన్నిక చేసుకోవాలి. ఒక యాజకుడిగానే పెట్టుకున్నాడు ఆయన్ని. నడిపించడానికి, నాయకత్వానికి, ఆత్మీయతకి మోసెస్ ని ఎన్నిక చేసుకున్నాడు. క్రొత్త నిబంధనకు రండి, ఆయన పౌలు భక్తుడిని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి గమనీయుల దగ్గర శిష్యర్గం పొందినటువంటి ఒక అద్భుతమైన దైవ జ్ఞానము గల వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. చదువుల్లో ఆయన ప్రావీణ్యతను సంపాదించిన వాడు. యూరప్ దేశం అంతా కూడాను, యూరప్ ఖండమంతా కూడాను యేసుక్రీస్తు సువార్తను చాటాడు. మనకంటే ఆ యూరప్ లో కూడా దైవ జ్ఞానం తక్కువ. ఆ బిరిషువల్ దేవుడు అని అంటారు మన వాళ్ళందరూ. కాదు కాదు, మన దేవుడిని వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. ఆసియాలోనే నీ దేవుడు పుట్టాడు, యేసయ్య. వాడు యూరప్ వాడు. వాడికి ఏం తెలుసు మన దేవుడి సంగతి? మన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళు గాలిని, నీటిని, సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశమును ఆరాధించేవారు యూరప్ వాళ్ళు, లండన్ వాళ్ళు. వాళ్ళు ఏ హృదయంతో వెళ్ళారంటే మంచి హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దేవుడు అన్నట్టు అనిపించుకున్నారు. మనం అనిపించుకోలేకపోతున్నాం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆత్మ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి, అంధత్వంలో ఉండద్దు. ఎంతమంది ఎన్నిసార్లు మనం వచ్చిన అంధత్వంలో ఉంటే మాత్రం దేవుడు నీతో
మాట్లాడేది నీకు అర్థం కాదు. నిన్న దినాన నాకు ఈ ఫ్లెక్సీలు అతికిస్తాడే మన చర్చ్కి. అతను హైందవుడు, దేవుని నమ్ముకున్నాడు, రక్షింపబడ్డాడు. ఆయన కుమారుడిని ఒకసారి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ వస్తుంటే ఇక ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాను. ఆ రోజులకైతే 1 year అయింది. వాటి వరకు ఫిట్స్ లేవు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. లేకపోతే వాడు 10th రాశాడు, ఇంటర్కి వెళ్ళాడు. వాడు ఏం చదువుతున్నాడు ఇప్పుడు అని నేను అనుకున్నా. మార్నింగ్ 11 o'clock. సాయంత్రం జాబు నేను ఇక్కడ ఉంటే ప్రేయర్ అయిపోయి అతను వస్తే ఫ్లెక్సీ అతను అయ్యగారు పాస్ అయ్యాడు మావాడు అని చెప్తున్నాడు. నేను అనుకున్నాను మార్నింగ్ అతను వచ్చేసి పాస్ అయ్యాడని చెప్తాను. ఎట్లా కుదురుతుంది ఆత్మజ్ఞానం? అదే ఆత్మజ్ఞానం అంటే ఆత్మయ అంధత్వం కాదు. నిన్నటి దినాన 1 గంట ప్రాంతంలో నేను మా చిన్నాయన గారి వాడిని ప్రార్థన చేశాను. జోసెఫ్, రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ గారు మహాదేవుడు అండి. ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు ఇస్తాడు. దాన్ని క్యాచ్ చేయాలి మనం, అది తీసుకోవాలి. మాట్లాడినవి వీడు కరుణాకర్ వాళ్ళ అక్క, ఇద్దరు అక్క తమ్ముడు. వీడే మొగడు అవడానికి పెద్ద పర్సనాలిటీ. ఆ తమ్ముడు అంటాడు. నిమిషం తేడా పుట్టారు, కవల పిల్లలు కదా. పరీక్షలు రాసినంతకాలం పాస్ అవుతాం లేదు తప్పుతాం. ఎలా అంటే భాష గారు అంటున్నాడు, వచ్చి దేవుడికి స్తోత్రాలు. వాడి పరిచర్య మరి, వాడి పరిచర్య వచ్చి వాడికి వచ్చిన తలాంతుల్ని వాడు ఎంత డెవలప్ చేశాడంటే దేవుని పరిచయం చేస్తాడు. పరిచయం దేవుడు మహాదేవుడు. దట్స్ కాల్డ్ ఆత్మజ్ఞానం. మార్నింగ్ వీడు గుర్తుకొచ్చి ఎలా సెలవు ఇవాళ స్కూల్ ఉందా, వస్తావా చర్చ్ కంటే నాన్నగారు వచ్చేస్తాను. కారణం ఏంటంటే నేను అడగటానికి కారణం వాడి రిజల్ట్ చెప్పడానికి కారణం. దేవుని యొక్క ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలి మనము. అవి ఆయనే మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడించినప్పుడు మనం కొన్ని సత్యాలు మన జీవితాల్లో భర్తపరచుకోవాలి. అదేదో ఊహించాము వచ్చింది అన్నట్టు అది కూడా ఉంది. ఊహలను కలుగజేసేది ఆయనే. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరిచిన మనము 10వ వచనం చదివాం కదా. 29:10 13 చదివాం. మహాదేవుని యొక్క ఆత్మీయతలో యెషయా భక్తుడు 61:1 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 61:1 ఆ భక్తుడు నీతో తెలియజేసిన మాటని ఈ రీతిగా గుర్తించుకుంటున్నావు. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన అక్కడ కాకుండా యెహోవా నన్ను అభిషేకించెను. అది మీరు ఎప్పుడైతే ఆయనకి అత్యంత సమీపం అవుతారో ఆయనే ఎనాయింట్ చేస్తాడు. మీకు తెలియదు, చెప్పాను కదా. ఆయనే ఎనాయింట్ చేస్తారు. నేను రాత్రి జాము ప్రాంతంలో 2000 సంవత్సరంలో నన్ను ఎనాయింట్ చేసిన సంగతి మీకు ఎన్నిసార్లు చెప్పాను. అప్పటి వరకు ఏంటి వీళ్ళు ఏడుస్తారు, కేకలు పెడతారు అని మేము విమర్శనాత్మకంగా మాట్లాడుకునే వ్యక్తుల్లో నేను, ఇప్పుడు మరణించిన మా చిన్నాయన గారు ఇద్దరు డిస్కషన్స్ లో ఉండే మాటలు ఇవి. ఆ రేజ్ గా దానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది దానిలో సత్యమే. ఆయన అభిషేకిస్తారు. నెక్స్ట్ ఉన్నారా, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును అది ఒక్కటే మాట. నలిగిన హృదయము. హృదయం ఎలా నలుగుతుందండి? దేనికి నలుగుతుంది? జాగ్రత్తగా వినండి. హృదయములు దేవుడిచ్చినవి, దేవుని స్వారూప్యాన్ని పొందుకున్నవి. సాతానుడు వాటిని ఏం చేసినంటే నలగొట్టేస్తున్నాడు. ఆ నలగొట్టినటువంటి సాతానుడి ఏం చేస్తున్నాడు? నలిగిన హృదయములను
చెరలోనున్న వారికి విడుదల, దృఢపరచుట, మళ్ళా గట్టిగా పూర్వపు స్థితిని ఇవ్వటానికి నీ దేవుడు అభిషేకించాడు. నిన్ను కూడా ఒక దానికి అభిషేకిస్తాడు. అని ఎందుకు చేసుకున్నాడు? అభిషేకము స్వార్థీకరణ చేసుకున్నాడు. ఆ రిటైర్మెంట్ తర్వాత మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, ఇక మోకాళ్ళు వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఆ స్టేజ్ వరకు వేస్తాను. ఆ అభిషేకాన్ని దానికే వాడాలి, కానీ దానికి చెప్పాడు భక్తిగా అభిషేకిస్తాడు ఆ దేవుడు. లేదు లేదు లేదు, నిన్ను ప్రత్యేకించుకొని దేవుడు ఆత్మజ్ఞానం ఇవ్వటానికి సిద్ధపరచుకొని అభిషేకించినాడు. ఎప్పుడైతే రక్షణ పొందేవో ఆ రోజుని ఆ జ్ఞానంతో నీవు ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు కొట్టేస్తాడు. కాబట్టి నేను ప్రత్యేకమైన జనాంగంగా చేసుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటనకారుడు 20:10 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 20వ అధ్యాయము 10వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. అది ఈ అపవాది అని, సైతానని, దయ్యమని అనేక మాటలతో విశ్వాసులతో దైవజనులు మాట్లాడుతుంటారు. ఇక టోటల్ గా దేవునికి విరోధమైన వాడు అపవాది. ఏమంటున్నాడండి ఇక్కడ? అపవాది అగ్ని గంధకములు గల గుండములో అయిపోయాడు. ఇప్పుడు మనల్ని అందరూ నల్లగొట్టిన వాడు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాడు, దేవుని వాక్యం వినకుండా ఆత్మ జ్ఞానం ఇవ్వని వాడు రేపు దేవాతి దేవుడు మరణానికి గురి చేస్తున్నాడు. ఇప్పుడేమో జయించాడు అపవాదిని దేవుడు. ఇప్పుడు జయించాడు దేవుడు, అపవాదికి బలం లేదు. రేపు జయించినట్టు ఓడిపోయినటువంటి అపవాదిని గంధకములలో ప్రేమ పడైపోతున్నాడు. అప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితి, దేవుని స్వారూప్యం ఏదైతే నీకు ఇచ్చాడో అందులోనికి నువ్వు ఉండబోతున్నావు. ఇప్పుడు మానవులు అందరం ఇలాగ ఉంటాం, దేవుళ్ళు దేవదూతలు అలాగ ఉంటారు అనుకుంటాం కదా. మనమే దేవదూతలు అయిపోతాం. మన మహిమ శరీరాలతో దేవుని సన్నిధిలో ఉంటాం. మనల్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మీరు అది కూడా గమనించండి. అక్కడికి వెళ్ళగానే మనల్ని గుర్తుపట్టుకుంటాం. నువ్వు కూడా వచ్చావా, నువ్వు కూడా రాలేదా, ఏంటి వాడేడి అక్కడ ఉన్నాడు, బట్టల్లో ఉన్నాడని చెప్పుకుంటా దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇట్ ఈస్ ట్రూ. ఆడ అందుకని చెప్పాను కూడా, గుడికి రారండి, రాలేదు, చూసాం మనం ఎక్కడ వాడు అక్కడ ఉంటాడు. ఇయే చెప్పుకునేది రేపొద్దున. సుమారు ఈ కాన్షియస్నెస్ ఇచ్చాడు దేవుడు. అయితే వావి వరుసలు అయితే అక్కడే అందరూ సహోదరులు సహోదరి, భార్య సహోదరియే, భర్త సహోదరియే, తండ్రి సహోదరుడే, తల్లి సహోదరి. ఈ రీతిగా రేపు మనం అక్కడ ఉండబోతున్నాం. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి భావోద్రేకాలను అక్కడ రేపు మనం హెచ్చరించుకుంటాం. అది జాగ్రత్తగా వినండి. అందుకని ఇతను మరణానికి గురి కాపు దహించవేయను. యుగ యుగములు రాత్రి మగళ్ళు వాళ్ళందరూ ఏంటంటే బాధింపబడుతురు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. మరి యొక్క సత్యాన్ని ఆది కాండములో ఈ ఆత్మ జ్ఞానము కలిగినటువంటి సిచ్యువేషన్ ఒకటి చూపిస్తాను. ఆది కాండం 21:19 హాగరు అనే ఒక స్త్రీ ఉన్నది. హాగరు అనే ఆ స్త్రీ యొక్క ఆత్మీయతతో కూడిన స్థితి మనందరికీ తెలుసు. ఈవేళ ఈ స్త్రీ ఎవరంటే మనందరం అనుకుంటాం, చూసారా, సాయిబులు అని. అర్థం కాదని చెబుతున్నా. సాయిబులు అని మనం అనుకుంటామే, వారిని ఇస్లామైట్స్ అంటారు. మనం అనుకునే సాయిబులు అనేవాళ్ళు ముస్లిమ్స్. జాగ్రత్తగా ఉండండి. యూదులు ఎలాంటి వారో ఇస్లామైట్స్ అలాంటి వారు, క్రైస్తవులు ఎలాంటి వారో ముస్లిమ్స్ అలాంటి వారు. ముస్లిమ్స్ అంటే కన్వర్టెడ్ ఇస్లామైట్స్ అని ముస్లిమ్స్ అంటారు.
కన్వర్టెడ్ అన్యుల్ని క్రిస్టియన్స్ అంటారు. ఇప్పుడు ఈ హాగర్ అనేమో ఇస్లామేట్ తల్లి, అంటే సాయిబుల్కి తల్లి. ఎక్కువ బాగా చెప్పుకుందాం, అర్థం కాక. ఈ స్త్రీ అబ్రహాంకి భార్య. ఆవిడని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. అక్కడ అడవిలో ఉంటారు. చిన్న కుమారుని కూడా దైవ భక్తిలో 12 ఏళ్ల పిల్లకాయ, అతన్ని దైవ భక్తిలో పెంచుతారు. ఆ సందర్భం చదువురాను అన్నయ్య, ఆదికాండం 21:19. అప్పుడు దేవుడు చేసెను. తాగించెను. అది ఏంటంట అబ్బాయికి ఏంటంటే అది దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? ఇష్మాయిల్కి. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆత్మ దృష్టిని మనకి కలుగ చేస్తాడు. వాళ్ళ అమ్మగారికి ఆత్మ దృష్టిని కలుగజేసి బిడ్డ యొక్క దాహాన్ని తీర్చడానికి నీరు ఇక్కడ ఉన్నది అని చూపించాడు. ఇట్లా వస్తువులు ఎదుగుతాం మనం, అటు ఎత్తికి ఇటుకది అన్ని కనపడదు. మళ్ళీ కొనటి ఇదిగో ఇక్కడే ఉండగా అంటారు అంటారా? దట్స్ కాల్డ్ ఆత్మ దృష్టి. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. వాళ్ళ దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయతను నీకు ఇస్తానన్నాడు. మరొక సందర్భాన్ని చూడండి. 2 రాజులు 6:15 ఒక సత్యాన్ని మనం చదువుతాం. 2 రాజులు 6:15 మనం చదువుకుంటూ వస్తున్నాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, పక్షమున నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కళ్ళను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అది విశ్వాసులు గమనించాలి. మనకి తెలియకుండానే దేవుడు చుట్టూ మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. అది ఉన్నవే అని నువ్వు గ్రహిస్తే ఏమో ధైర్యం ఉంటుంది. నువ్వు ఆత్మజ్ఞానంతో వెళ్ళినప్పుడు ధైర్యంగా లోకంలో జీవిస్తావు. నథింగ్ విల్ హ్యాపెన్ అని ఒక ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు. ఆ శిష్యుడికి కనపడ్డాయా? ఎందుకు లేవంటే వాడు అన్నాళ్ళు ఉంటున్నాడు డబ్బుల కోసం గురువు గారి దగ్గర చేరాడు. కాపర్ దగ్గర కొంతమంది వెళ్తుంటారు, డీకన్స్ శిష్యులు. ఈ బ్యాచీలు వాళ్ళు ఎంత ఉంటే అంతే ఉంటారు. డబ్బులు, లోకరీతిగా ఉన్న కీర్తి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే స్థితిలోకి వెళ్ళలేకపోతున్నారు. దేవుని కృపను పొందలేకపోతున్నారు. దేవుని యొక్క ఆత్మీయతను స్థిరపరచుకోలేకపోతున్నారు. అలాగా మనకు కూడా చుట్టూ అగ్ని కంచెను దేవుడు వేశాడని మనందరం తెలిసి ఇక్కడ ఈ అగ్ని కంచెను చుట్టూ వేశాడంటే చుట్టూ అసలు ఎవరున్నారు మన చుట్టూ? అగ్నిలే కదండి. ఈ వేయకపోతే వాళ్ళ బలానికి మనం చాలా చెప్తున్నాను మీతో. ఆయన అగ్ని కంచె ఉన్నది, ఆయన అగ్ని కంచె ఉన్నది కాబట్టి అలనాడు యోబు మీదకి సాతానుడు వెళ్ళలేకపోయాడు. మనకు కూడా అదే స్థితి దేవుడు ఇచ్చాడు. శక్తివంతమైన దేవుడని నువ్వు గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 11th chapter 8th verse. దేవుడు వారికి నిత్యముక్తగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు భోజనము
గురిగాను గోనుగాను, ఆ ఆటంకముగాను, ఆ వారి క్రియలకు ప్రతిఫలముగా ఉండును. అది ఇప్పుడు ఉండునుగాక. ఇప్పుడు ఏంటిది? మనం ఎంత దేవునితో ఉన్నా ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు, వాళ్ళ భోజనమే మనల్ని ఇబ్బంది పెడతారు. నంబర్ 1 అనుకుంటాం భోజనాన్ని, అదే మనల్ని ఇబ్బంది పెడుతుంది. మన ఆత్మతో ఎదిగినప్పుడు, దేవుని కృప మనతో ఉన్నప్పుడు మన స్థితిగతులే మారిపోతాయి. మహాదేవుని యొక్క శక్తి మనతో స్థిరపరచబడుతుంది. ఆయన సుస్పష్టంగా ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. కొనియాడెదను